ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. అమెరికాలోనే ప్రభాకర్ రావుకు కేసీఆర్ కుటుంబంతో కౌన్సిలింగ్ తంతు పూర్తయిందని అన్నారు. ప్రభాకర్ రావు మామూలోడు కాదని చాలా మంది కార్యకర్తల ఉసురు పోసుకున్నారంటూ వ్యాఖ్యలు చేశారు. పథకం ప్రకారమే లొంగిపోయి విచారణకు హాజరయ్యారని ఆరోపించారు. విచారణలో ప్రభాకర్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ను బహిరంగపరచాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి ఫోన్ మాత్రమే కాకుండా తనతో పాటు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నేతల జడ్జిలు ఫోన్లను కూడా ట్యాప్ చేసిన ఘనుడు ప్రభాకర్ రావు అంటూ మండిపడ్డారు బండి సంజయ్. ప్రభాకర్ రావు వల్ల అనేక మంది జీవితాలు నాశనమై కుటుంబాలు రోడ్డును పడ్డాయని అన్నారు. భార్యాభర్తలు మాట్లాడుకున్న సంభాషణలు కూడా ట్యాప్ చేసిన నీచుడు ప్రభాకర్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు బండి సంజయ్. ఎవరి ఆదేశం మేరకు ప్రభాకర్ ఫోన్ ట్యాపింగ్ చేశారో ప్రజలకు తెలియాలన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేశాక వాటిని ఏం చేశారు, ట్యాపింగ్ ఆడియోలను ఎవరికి పంపారు, ఆ ఆడియోలను అడ్డు పెట్టుకుని ఎవరెవరిని బెదిరించారనే విషయాలు బయట పెట్టాలని అన్నారు. కోర్టు నిబంధనలకు లోబడి ప్రభాకర్ రావుపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభాకర్ రావు సహా ఆయన వెనకున్న సూత్రధారులను కోర్టులో దోషులుగా తేల్చాలన్నారు బండి సంజయ్.